రాజధాని అమరావతి గ్లోబల్ ఎడ్యుకేషనల్ హబ్గా మారేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. స్థానికంగా ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ స్కూల్స్తో పాటు జాతీయ, అంతర్జాతీయ స్కూల్స్ కూడా క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఆర్ఎం తాత్కాలిక క్యాంపస్ను ప్రారంభించింది. మరికొన్నింటి ఏర్పాటుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం నుంచి 10కి పైగా అంతర్జాతీయ పాఠశాలలు కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రజా రాజధాని అమరావతి సమస్యల్ని దాటుకుని సౌకర్యాల దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే న్యాయమూర్తులు, ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయాల నిర్మాణం పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇతర మౌలిక వసతుల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. వీటన్నింటితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్కూల్స్ కూడా రాజధానిలో క్యాంపస్లు ప్రారంభించాయి. మరికొన్ని ఏర్పాటుకు సిద్దమయ్యాయి. ఇప్పటికే డీఏవీ పబ్లిక్ స్కూల్ అమరావతి రైతుల సమక్షంలో తుళ్లూరులో తాత్కాలిక క్యాంపస్లో స్కూళ్లు ప్రారంభించింది. ఎస్ఆర్ఎం గ్రూప్ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది నుంచి ప్రైమరీ నుంచి 2వ తరగతి వరకు నిర్వహించేందుకు సిద్దమైంది. పిల్లల కోసం ఆకట్టుకునే తరగతి గదులు, అధునాతన సౌకర్యాల్ని కల్పించారు. పిల్లలు చిత్రాలు, వీడియోలు చూసి నేర్చుకునే ఏర్పాట్లు కూడా చేసినట్లు పాఠశాల ప్రతినిధులు చెబుతున్నారు. SRM always known for the quality of education which has been offered, and then 50 years of legacy in the higher education. Presently, Amravati is known for its higher education, and since there is a gap and there is a dearth of good school education, SRM has come out with this school concept where world-class education is offered to the students of Amravati. Whatever the students across the globe are getting, that will be offered here in Amravati for the children. మన స్కూల్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుందండి. క్వాలిటీ అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం. అండ్ డిపెండింగ్ ఆన్ చిల్డ్రన్ మూడ్, పిల్లల యొక్క ఏకాగ్రత అనే వాళ్ళ మూడ్ బట్టి మనం వాళ్ళకి చదువు చెప్పాలి. అంతేగాని మనకు నచ్చినట్టు మనం చెప్పకూడదు. మార్పు చెందుతుంది కదండి జనరేషన్స్ కూడా. సో ఈ జనరేషన్కి తగ్గట్టు పిల్లలు లైక్ ఆల్ఫా, బీటా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు బాగా చాలా ఓవర్వెల్మ్డ్ పీపుల్ అండ్ బాగా ఓవర్ యాక్టివ్ పీపుల్ కూడా ఉన్నారు. సో బట్ వీ హ్యావ్ టు అందరినీ ఒక దగ్గర అన్ని తెలుసుకునేలాగా, అన్ని నేర్చుకునేలాగా మనం ఇప్పుడు నడుస్తున్న అంటే బయట ఉన్న స్కూల్స్ కి కంటే కూడా కొంచెం బెటర్ ఎడ్యుకేషన్ విత్ ఎలక్ట్రానిక్ గెడ్జెట్స్ అన్ని పెట్టుకుని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళకి అర్థమయ్యే విధంగా యంగ్ మైండ్స్ ని, అంటే మనం చెప్పే టాపిక్స్ అవి ఈజీగా అర్థం చేసుకునే విధానంగా మేము డిజైన్ చేసుకున్నాము. ఆ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ ని ఫాలో అవుతున్నాం. ఇంగ్లండ్లో 470 ఏళ్లకు పైగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న బెడ్ఫోర్డ్ స్కూల్ అమరావతిలో క్యాంపస్ ప్రారంభించనుంది. దీనికోసం సిఆర్డీఏ తుళ్లూరులో 8 ఎకరాల భూమి కేటాయించింది. ఈ సంస్థకు మొహాలీలో క్యాంపస్ ఉంది. హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీతో కలిసి పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. మోంట్ఫోర్డ్ ఇంటర్నేషనల్ అకాడమీకి నెక్కల్లులో 3 ఎకరాలు కేటాయించారు. అత్యాధునిక అకాడమిక్ బ్లాక్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. చిన్మయ విద్యాలయ సంస్థ సైతం ఇటీవల భూమి పూజ చేసింది. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ కోసం శాఖమూరులో 4 ఎకరాల భూమి కేటాయించారు. జపాన్, సింగపూర్, యుఏఈ వంటి దేశాల్లో GIIS కు క్యాంపస్లున్నాయి. మన దేశంలో 5 క్యాంపస్లు ఉండగా 6వది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రాన్ ఇంటర్నేషనల్, పొదార్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలకు కూడా ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం కేంద్రీయ విద్యాలయ కూడా నెలకొల్పనున్నారు. దీనికి కూడా ప్రభుత్వం భూమి ఇచ్చింది. రాజధానిలో అంతర్జాతీయ స్కూల్స్ క్యాంపస్ ఏర్పాటు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 12 ప్రపంచ స్థాయి స్కూల్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ లో స్టార్ట్ అవడానికి రెడీగా ఉన్నాయి. 2-3 ఏళ్లలో స్కూల్స్ గాని, విద్యా సంస్థలు, పెద్ద పెద్ద కాలేజీలు గాని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధాని విద్యా హబ్గా మరి చూడబోతున్నాం. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలైనటువంటి యూనివర్సిటీలు పెట్టడమే కాకుండా స్కూళ్లను కూడా ఒక 12 రకాల స్కూళ్లను కూడా ఇవాళ రోజున అనౌన్స్ చేసి వాటి కన్స్ట్రక్షన్ కూడా స్థలాలు ఇచ్చి చేయటం వల్ల మాకు ఉన్న రాజధాని ఉన్న ప్రజలకి చాలా అత్యున్నతమైన విద్యని మేము పొందుకోగలమని చెప్పేసి నమ్ముచున్నాం. అదేవిధంగా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం రాజధాని రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. అమరావతిలో ఏమీ లేవు, పాపులేషన్ లేదు, అసలు ఏదీ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ విద్యాలయాలు బోల్డ్ అని వస్తున్నాయి విద్యా కేంద్రాలు. ఇవన్నీ కూడా వస్తే అసలు ఎంత పాపులేషన్ అవుతుందండి. విద్యా వ్యవస్థలో కూడా మంచి మార్పులు తీసుకొచ్చారు. ఇంకేం కావాలండి, ఇంకేమీ లేదు, అమరావతిలో ఏమీ లేదని పొద్దుకూకులు అమరావతిని బ్లేమ్ చేసి రాష్ట్రంలో ఉన్న జనాన్ని కూడా అయోమయంలో పడేయటం జగన్మోహన్ రెడ్డి గారు అండుకో కూడా మానుకోవాలని మేము మనవి చేసుకుంటున్నాం. మన దేశంలోనే కాక ప్రపంచ దేశంలో స్కూళ్లు కూడా అమరావతికి వస్తున్నాయి అంటే ఇక్కడ
ఉన్న ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. ఇక్కడ ప్రజలకే కాక అక్కడ అంతర్జాతీయంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు ప్రతి ఒక్కళ్ళు చూస్తా ఉన్నారు. అమరావతిలో అభివృద్ధి కార్యక్రమం కూడా జరుగుతా ఉందని మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. జరగట్లేదు, ఏమీ లేదని అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. ఇక్కడికి వచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో కనపడుద్ది. పక్క దేశాల్లో ఉన్న పిల్లలు కూడా ఇలా కాలేజీల్లో చదువుకున్నారు, ఆ స్కూల్లోకి వస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. రాజధాని అమరావతిలో ఉన్నత విద్యారంగానికి సంబంధించి కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య అలాగే హై స్కూల్ స్థాయి పాఠశాలను కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళే వారి ఆధ్వర్యంలో చిన్నపాటి పాఠశాలను ఏర్పాటు చేశారు. అలాగే డిఏవిపి సంస్థ రైతుల సహకారంతో ఒక స్కూల్ను ఏర్పాటు చేసింది. GISS అంతర్జాతీయ పాఠశాల కూడా అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు కూడా కుదిరాయి. చిన్నపిల్లలు కూడా మంచి అత్యున్నతమైన విద్య అభ్యసించేందుకు అవసరమైనటువంటి సౌకర్యాలు అయితే త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.